వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ మటన్ పాయ ఆర్ మటన్ సూప్ అని కూడా అనొచ్చండి. దీన్ని నేను సింపుల్ వేలో ప్రెషర్ కుక్కర్లో చెప్తున్నాను, ప్లీజ్ నోట్ చేసుకోండి. దీనికోసం నేను ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 4 లవంగాలు, 2 చెక్కలు ముక్కగా చేసుకున్నాను, ఒక 2 ఇలాయచి అవి వేసేసుకొని అవి కాస్త వేగిన తర్వాత దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ సన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను. దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు వేగనిచ్చుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టి చేసేసుకోవచ్చండి, ఫాస్ట్గా అయిపోతుంది. మటన్ పాయ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కొంతమంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకుంటారంట, నేను విన్నాను. అండ్ ఆల్సో దాంట్లో ఉన్న హై ప్రోటీన్స్ అండ్ మినరల్స్ అండ్ వైటమిన్స్ మనకి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఆల్సో ఆ బోన్స్లో మనకి ఆ మూలగా ఉంటుంది కదండి, ఆ బ్లాక్గా ఉండే మూలగా, అది చాలా మంచిది తినడానికి, హెల్త్కి. అది మీరు ఇలా ఈ సూప్ ఫామ్లో చేసుకొని తాగండి, చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. లైక్ రైనీ సీజన్లో, చలికాలంలో అట్లా మీకు జలుబు అది చేసినప్పుడు చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తారు అని నేను ఈ సింపుల్ రెసిపీని అప్లోడ్ చేశాను. ఇదిగోండి, చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక పెద్ద స్కూప్ పట్టిద్దండి. మీరు మీ దగ్గర ఉన్న టీ స్పూన్తోని ఒక టీ స్పూన్ ఫుల్గా వేసేసుకోండి. నేను ఇక్కడ 1/2 kg మటన్ బోన్స్ తీసుకున్నా అండి. లేత మటన్ బోన్స్ నేను తీసుకున్నది చిన్న చిన్నగా కట్ చేయించుకున్నాను నేను. ఎందుకంటే పెద్దగా ఉంటే మూలగా తీసుకోవటం కొంచెం కష్టమవుతుంది, అందుకని నేను చిన్న చిన్నగా కట్ చేయించుకున్నాను. టెండర్ మీట్ బాగుంటుంది. ఇట్లా లేత కాళ్ళు అయితే, అంటే ముదురు కాళ్ళు కూడా బాగుంటాయి, కాకపోతే లేత కాళ్ళు అయితే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఇదిగోండి, చూసారు కదా, ఇది కొంచెం బ్రౌన్ కలర్ అవ్వాలండి. ఇదిగోండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కుక్ అయింది. దీంట్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే. అయిపోయిందండి, క్విక్గా అయిపోతుంది రెసిపీ. దీంట్లోకి మటన్ వేసేసుకొని వాటర్ పోసి ప్రెషర్ కుక్ చేసుకోవటమే. ఇదిగోండి, చూసారు కదా, నేను ఇక్కడ 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తాను, గమనించండి. ఇక్కడ ధనియాల పొడి అండి, ఇది ఒక 1.5 స్పూన్ వరకు నేను వేసుకున్నాను. ఒక పావు స్పూను అంటే ఒక పించ్ మీద కొద్దిగా ఎక్కువ జీలకర్ర పొడి కూడా వేసుకోండి, బాగుంటుంది. చూసారు కదా, చాలా కొంచెం వేసాండి. జీలకర్ర పొడి ఎక్కువ వేసుకోద్దండి, డామినేట్ చేసేస్తుంది. సో జీలకర్ర పొడి కొంచెం వేసుకున్నాక నేను ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకుంటాను. అవి కొంచెం వేగాలి, కారం అవి పచ్చివాసన ఉంటాయి లేకపోతే. దీంట్లోకి కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అండి, అదే మనకి ఆయిల్ తీసేసిన కొబ్బరి పొడి, ప్యాకెట్స్ దొరుకుతాయి బయట. నేను అది వేసుకుంటున్నాను, కొంచెం థిక్నెస్ ఇస్తుందని అంతే. ఎందుకంటే నేను దీన్ని సూప్ బౌల్లో సూప్ లాగా కాకుండా నేను బ్రెడ్తో తింటారు మా ఇంట్లో, సో అందుకని నేను కొంచెం థిక్నెస్ ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. ఇది కొంచెం చూసారు కదా, చాలా చిన్న చిన్నగా కట్ చేయించుకున్నాను బోన్స్ని. అండ్ ఆల్సో చిన్న మేక అండి నాకు తెలిసి, అందుకని చాలా లేత కాళ్ళు. నాకు 1/2 kg వరకు తీసుకున్నాను బోన్స్ని. దీంట్లోకి వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి వాటర్ వేసేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవటమే. ప్రెషర్ కుక్ చేసుకునేటప్పుడు మీరు ఒక 10 to 12 విజిల్స్ ఒకసారి పెట్టుకొని చూడండి. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే, చిన్న కుక్కరే కాబట్టి త్వరగానే ప్రెషర్ పోతుంది. చూసుకొని మీకు కుక్ అవ్వలేదంటే ఇంకొక 5-6 విజిల్స్ తెప్పించుకోండి. ఎందుకంటే మటన్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. లైక్ కొన్ని ముదురుగా ఉంటే కొంచెం టైం పడుతుంది, ఒకవేళ లేతగా ఉంటే తొందరగానే కుక్ అయిపోతాయి. ఇవన్నీ చూసారు కదా, వాటర్ వేసేసుకున్నాను నేను. దీంట్లో ఫైనల్గా చెక్క లవంగాల పొడి వేసుకుంటా అండి. చెక్క లవంగాల పొడి అంటే మీరు దాల్చిన చెక్క అండ్ లవంగాలు
ఇంకా వెల్లుల్లి, దాల్చిన చెక్కని ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క, దానికి డబుల్ క్వాంటిటీ వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అంటే దాల్చిన చెక్క 1 స్పూన్ తీసుకుంటే 2 స్పూన్స్ వెల్లుల్లి రెబ్బలు, అంటే ఆ క్వాంటిటీ మీకు అర్థమవుతుంది కదా అని 2 స్పూన్స్ లాగా చెప్పాను. సో ఇప్పుడు ఒక 2 స్పూన్ల దాల్చిన చెక్క, ఒక 2 స్పూన్ల వెల్లుల్లి లవంగాలు ఫస్ట్ మిక్సీలో బ్లెండ్ చేసుకోండి ఫైన్ పౌడర్ లాగా. తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసి కోర్స్ పెట్టుకోండి. మీ దాంట్లో పల్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూసారు కదా మిక్సీ జార్లో, అది పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే మీకు అట్లా పొడి రెడీ అవుతుందండి. మీరు అది మిక్సీ పట్టిన తర్వాత కాసేపు ఆరబెట్టుకున్నారంటే అట్లా పొడి పొడిగా వస్తుంది. అది వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఒక 12 విజిల్స్ రానిచ్చాను, చక్కగా కుక్ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా ఆయిల్ వదిలేసి, చూడటానికి ఐ ఫీస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకైనా బాగుంటుంది, బ్రెడ్తో తిన్నా బాగుంటుంది, లేదంటే మన పావుబాజీ బ్రెడ్స్ ఉంటాయి చూసారా, అదైతే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చక్కగా గీ వేసుకొని అటు ఇటు టోస్ట్ చేసుకొని దీనిలో డిప్ చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. చాలా సింపుల్గానే ఉంది కదండి రెసిపీ. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ కమెంట్స్. ప్లీజ్ డూ subscribe, like and share my videos to your friends and family. Subscribe to my channel. Thank you. Thanks for watching my